పెళ్ళయిందమ్మా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటావు అని చెప్పి మా మమ్మీ 4 తగిలిస్తుంది నాకు. ఎందుకో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది సండే వ్లాగ్. సో సండే వ్లాగ్ మార్నింగ్ వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ వండుతున్నాము. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు మేము వడలు చేస్తున్నాము. అలసంద వడలు సంక్రాంతికి చేసినప్పుడు చాలా ఇష్టంగా తిన్నాం కదా. సో మళ్ళీ అలసందలు నానబెట్టేసి అమ్మ అయితే వడల కోసం రెడీ చేసి మిక్స్ చేసి పెట్టారనమాట. ఇంకా నేను మా చెల్లి కలిసి వంట అయితే స్టార్ట్ చేసేసాము. వడలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంకా వడలతో పాటు వేడి వేడి ఇడ్లీలోకి చట్నీ. ఈరోజు నేను చేయబోతున్న ఘనకార్యం ఏంటి అంటే, మా శ్రీవారికి చేపలంటే చాలా ఇష్టం. సో చేపల కర్రీ ఎలా చేయాలి చెప్పు మమ్మీ అని మా మమ్మీని అడిగితే, చేపల కర్రీ మళ్ళీ చేదులే కానీ ఫస్ట్ అయితే చేపల్ని క్లీన్ చేయడం నేర్చుకో అని చెప్పి అనిందనమాట. నేను చిన్నపిల్లప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఫిష్ కర్రీ తినింది లేదు, అలాగే ఫిష్ని వండింది లేదు. క్లీన్ చేసిందంటే ససేమిరా ఒక్కసారి కూడా చెయ్యలేదు నేను. అయితే ఈరోజు నాకు అదే పని ఇచ్చారు మా మమ్మీ. నీకు ఇష్టం లేకున్నా సరే నువ్వు ఖచ్చితంగా వంట నేర్చుకోవాలి, అది ఎప్పుడు చూసినా హోటల్లో తింటారా, లేదు కదా, వండాలి, వంట నేర్చుకో అని చెప్పి ఇచ్చిందనమాట. నేను 1% కూడా ఇష్టం లేకుండా ఎంత కష్టపడి నేను క్లీన్ చేశానంటే ఆ చేపలు అంటే ప్రతి ఒక్క ముళ్ళు గుచ్చుకుంది. నెక్స్ట్ వ్లాగ్లో చూడండి నా కష్టాలన్నీ.